ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు దీవెనలు కలుగునుగాక. ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 72వ కీర్తన 12వ వచనాన్ని చదువుతున్నాను. దరిద్రులు మొరపెట్టగా అతడు వారిని విడిపించును, దీనులను నిరాధారులను అతడు విడిపించును. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లోకంలో పేదవారు దేవునికి ప్రార్థించడం తప్ప ఏం చేయగలరు? దేవుడు వారి ప్రార్థన ఆలకిస్తాడు. ఎంతకంటే మనకేం కావాలి? నీవు ఏ అవసరతలో ఉన్నావో అయితే ఆలస్యం దేనికి? వెంటనే దేవునికి ప్రార్థన చేయి. ఇది చాలా తెలివైన పని. ఆలోచించు. లేఖనం ఏం చెప్తుంది? మనుషులు నమ్ముకుంట కంటే, రాజులు నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అని. చాలాసార్లు మనం స్నేహితులకు చెప్తాం మన కష్టాల గురించి. నీకు ఒక విషయం తెలియాలి. నీ స్నేహితులు నీకు సహాయం చేస్తే అది వారికి దేవుడిచ్చిన సామర్థ్యం అని గుర్తుపెట్టుకో. నీ కష్టాలు తీరే మార్గం ఉంది చూసావు, అది దానికి ఒకటే మార్గం. అది ఏమిటంటే సరాసరి నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి దేవునికి ప్రార్థన చేయటమే. ఒకవేళ నాకు స్నేహితులు లేరా, సహాయం చేసేవారు లేరే అని బాధపడుచున్నావేమో. ఎవరో లేకపోవటం కూడా ఒక అంతుకు మంచిదే. ఎందుకంటారా? నీకు ఎవరూ లేనప్పుడు నీవు పూర్తిగా దేవుని మీద ఆధారపడతావు. అది సరే కానీ మీతో ఒక మాట చెప్తాను. మన అవసరాలు 2 రకాలు. ఒకటి శారీరక అవసరాలు, 2 ఆధ్యాత్మిక అవసరాలు. ఈ రెండిటి విషయమై మనం దేవుని దగ్గర ప్రార్థన చేయాలి సుమా. నీవు ప్రార్థించినప్పుడు నీ శారీరక అవసరతల దగ్గర శ్రద్ధ తీసుకుంటాడు దేవుడు. అలాగే నీవు ప్రార్థించినప్పుడు నీ ఆధ్యాత్మిక అవసరాల దగ్గర కూడా శ్రద్ధ తీసుకుంటాడు. దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీ ఆత్మీయమైన విషయములు, విడుదల, స్వాతంత్రం అనుగ్రహించి నీవు ఆత్మీయ ఫలములతోనూ ఆత్మీయ వరములతోనూ దేవుడు నిన్ను ఫలింపజేసి నడిపిస్తాడు. నా ప్రియ దేవుని బిడ్డ, నీ దీనస్థితిని బట్టి కృంగిపోక దేవుణ్ణి అడుగు. దేవుని సహాయం మీద ఆనుకో. ఆయన నిన్ను కష్టాల్లో ఎన్నడూ విడిచిపెట్టడు. ఆయన వాగ్దానం మనకున్నది. దరిద్రులు మొనపెట్టగా నేను విడిపిస్తాను, దీనులను నిరాధారులను విడిపిస్తాను. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల యొద్ద లేఖనాన్ని నేర్చుకోవడానికి సహాయం చేశారు. బలహీనులము, పేదవారము, దరిద్రులము, దీనులము, ఆధారం లేనివారు మేము వీటన్నిటిని బట్టి మేము కృంగిపోతున్న సమయంలో మీరు నాకు ప్రార్థన చేస్తే నేను మీకు సహాయం చేస్తానని వాగ్దానం చేస్తుండగా మేమందరము మాకుండబడిన పరిస్థితిని బట్టి మాకు ఎవరూ లేరు, సహాయం లభించట్లేదని మేము భయపడక, కృంగిపోక, నేను సహాయం చేస్తాను అని
నీ పిలుపును బట్టి, వాగ్దానాన్ని బట్టి మేమందరము మీ దగ్గర ప్రార్థించి మీ సహాయాన్ని పొందుకోగలగటానికి మీ పిల్లలందరికీ సహాయం చేయండి. మీ వాగ్దానాలు మీ పిల్లలకి గుర్తుండగలగటానికి సహాయం చేయండి. మిమ్మల్ని బట్టి ధైర్యంగా బ్రతకటానికి మీరు సహాయం చేయండి. వీరు కలిగినంతటిని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులు దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులను దీవించండి. వివాహాలు కాని వారికి వివాహాలు జరగటానికి, గర్భం లేని వారికి గర్భఫలం నిమ్మని, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి నిమ్మని, ప్రసూతైన తల్లి బిడ్డలకు ఆరోగ్యం ఇమ్మని. అవ్వా, మీ పిల్లలకు కలిగినంతటిని మీరు దీవించి ఆశీర్వదించమని, మీ పిల్లలకున్న అవసరతలన్నింటిలో సహాయం చేయమని యేసు ప్రభు వారి పేరట ఈ ప్రార్థన మీకు చేస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.